వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి రోజు రోజుకి మరింత క్లిష్టంగా మారుతుంది. భూమి తమ పేరుపై లేకపోయినా సాగు మొత్తం బాధ్యత తమ మీదే ఉండే ఈ రైతులు ఇప్పటికే పెట్టుబడి సాయం, బ్యాంకు రుణాలు, బీమా, ప్రభుత్వ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు యూరియా సరఫరాలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు వారి కష్టాలను మరింత పెంచాయి. పట్టాదారు పాస్బుక్ ఉంటేనే యూరియా ఇవ్వాలనే నిబంధనలతో కౌలు రైతులు అధికారికంగా ఎరువు కొనలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తప్పనిసరిగా బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయించి అధిక ధరలకు యూరియా కొనాల్సి వస్తుంది. ఇది సాగు ఖర్చులను పెంచి లాభాలను పూర్తిగా తగ్గిస్తుంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మన ఉమ్మడి రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో సుమారుగా 25 నుంచి 30% మంది రైతులు భూములను కౌలుకు చేస్తున్నారు. అదే ఇంత శాతం మంది భూములు కౌలుకు చేస్తున్నప్పటికీ వీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేకమైనటువంటి. కష్టం ఒకరిది, పెట్టుబడి ఒకరిది, సహాయం యాజమానిది అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక పొలాన్ని కౌలుకు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆ రైతుకి యూరియా కావాలి. అయితే ఆ యూరియా కావాలి అంటే మనం యాప్ లో రిజిస్టర్ అవ్వాలి. అయితే ఆ రిజిస్టర్ అవ్వాల్సినప్పుడు ఆ డేటాకి సంబంధించి ఓటీపీలు అడగటం జరుగుతుంది. అయితే ఈ ఓటీపీ ఎవరికి వెళ్తుంది? యాజమాని మొబైల్ నంబర్కి వెళ్తుంది. ఆ యాజమాని ఓటీపీ చెప్పట్లేదు. ఎందుకు అంటారా? ఆయన అనేక కారణాలు వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఆయనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాజమానికి ఒక 3 ఎకరాల పొలం ఉంది. ఒక 3 ఎకరాల పొలం ఉంది. అయితే ఆయన ఎలా ఆలోచిస్తున్నారంటే, ఒక ఎకరానికి 2 బస్తాలు యూరియా ఇచ్చింది అనుకుందాం. అయితే ఒక ఆధార్ కార్డుకి 3-4 యూరియా బస్తాలే ఉన్నాయి. అయితే అప్పుడు ఏమవుతుందంటే, ఒక ఎకరం, ఈ 3 ఎకరాల్లో ఒక ఎకరం ఒక రైతు కౌలు చేశాడు. అయితే ఈయనకి ఇచ్చేటువంటి, ఓనర్కి ఇచ్చేటువంటి 4 బస్తాలు ఏదైతే యూరియా ఉంటుందో ఈయన రిజిస్టర్ చేసుకుంటే ఓటీపీ ఈయన చెప్పట్లేదు. ఎందుకు అంటే, నాకు మిగిలిన 2 ఎకరాలకి నాకు ఈ 4 బస్తాలు నాకే సరిపోతుంది, ఒకవేళ ఈయనకి ఇస్తే నాకు యూరియా దక్కదేమో అనేటువంటి ఉద్దేశాలతో కూడా ఈ కౌలు రైతులకి ఓటీపీలు చెప్పకపోవడం. మరొక సమస్య ఏమిటనేది చూసుకుంటే, ఇప్పుడు మనం అనేక స్కామ్లు అయితే చూస్తున్నాం. ఓటీపీలు అంటూ, లింక్స్ అంటూ అనేక స్కాములు బయట జరుగుతా ఉన్నాయి. అయితే ఈ ఓటీపీని షేర్ చేయడానికి యాజమానులు భయపడుతూ ఉన్నారు. ఈ ఓటీపీ ద్వారా ఎవరైతే ఈ కౌలు చేసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారో, లేదంటే మేము ఎక్కడ సైబర్ గురి అవుతామో అని చెప్పేసి భయాందోళనకు చెందుతున్నారు. ఇందువల్ల కౌలు రైతుకి యూరియా దక్కడం లేదు. దక్కనప్పుడు ఏం చేయాలైనా? ఖచ్చితంగా పండించిన పంటకి యూరియా వెయ్యాలి. అలాంటప్పుడు ఎలా వేయాలి? బ్లాక్ మార్కెట్ లో యూరియాని కొనుగోలు చేయాల్సి వస్తుంది. అదే సాధారణంగా యూరియా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 300 రూపాయలు ఒక బస్తా ఉంటే, ఒక ఎకరాకు ఒక 2 బస్తాలు వేయాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరాకు 2 బస్తాలు వేయాల్సి వస్తే, ఈ 300 రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తా బ్లాక్ మార్కెట్ లో 400, 500 ఆ రకంగా ఉంటుంది. చూడండి ఎంత కష్టం అవుతుంది. దీనివల్ల కౌలు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమస్య కాదు, ఏదైతే పెట్టుబడి అంతా పండించిన తర్వాత కూడా పెట్టుబడి కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు బంధు కానీ ఇలాంటి పథకాల నుంచి వచ్చే డబ్బు కూడా యాజమాన్య ఖాతాలోకే చేరుతుంది. అందువల్ల కౌలు రైతుకు ఏమీ కూడా రావట్లేదు. అయితే ఈ యూరియా దుర్వినియోగాన్ని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త విధానాలు అమలు చేస్తున్నాయి. అవి కౌలు రైతుల వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్స్ రిజిస్టర్ లో కౌలు రైతులకు సరైన గుర్తింపు లేకపోవడం వల్ల వారు చాలా పథకాల నుంచి బయటపడుతున్నారు. అదే ఏంటంటే, వీరికి రైతు బంధు కానీ, అంటే పెట్టుబడి కింద ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏదైతే సాయం కోసం ఇస్తుందో ఆ పథకం కానీ, అన్ని పండించిన తర్వాత రైతుకి ఆ పంట చేతికి రాకుండా నష్టపోతే వచ్చేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే నష్టపరిహారం ఉందో అది కూడా యాజమాన్య చేతులకి పోతుంది. అసలు మనం ప్రభుత్వం ఎవరికి చెల్లించాలి? పెట్టుబడి కానీ, పంట నష్టం కానీ ఎవరికి చెల్లించాలి? అసలైన రైతుకు చెల్లించాలి. ఎక్కడో ఉన్నటువంటి యాజమానికి పోతే ఎలా? అంటే అసలు మనకు రైతు అంటే ఎవరు? పంట పండించే వాళ్ళు రైతు, అవునా కదా? అంటే ఇప్పుడు ఇలాంటి నష్టపరిహారం కానీ, పెట్టుబడి కానీ యాజమాన్యాలకు పోతే ప్రభుత్వం యాజమానికి చెల్లిస్తున్నట్ట, రైతులకు చెల్లిస్తున్నట్ట? దీనివల్ల కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జస్ట్ మన ఉమ్మడి రాష్ట్రంలోనే దాదాపుగా 30% మంది కౌలు చేస్తున్నారు రైతులు. ఎందుకంటే అందరికీ సొంత భూములు ఉండవు కాబట్టి. కానీ భూమి పంట మీద ఉన్నటువంటి ఇష్టంతో రైతు పండించాలన్నటువంటి ఉద్దేశంతో కౌలుకైనా కూడా చేస్తా ఉన్నాడు. అయినా కూడా ప్రభుత్వాల నుంచి ఎటువంటి సాయం అందట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యూరియా యాప్ లో కూడా పట్టాదారు రైతు మొబైల్ కి వచ్చే ఓటీపీని తప్పనిసరి చేయడంతో కౌలు రైతులు భూ యాజమానులపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. ఒక బస్తా యూరియా తీసుకున్న తర్వాత మరో బస్తా పొందాలంటే కనీసం 15 రోజులు వేచి ఉండాలనే నిబంధనల వల్ల పంటకు అవసరమైన సమయంలో సరిపడా ఎరువు అందడం లేదు. ఓటీపీ ఇవ్వాలంటే భూ యాజమానులు వెనకాడుతున్నారు. సైబర్ మోసాలు జరుగుతున్నాయనే భయం, మరి ఒక పక్క భూమి హక్కులకు సంబంధించి సమస్యలు వస్తాయన్న అనుమానం, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల లాభాలు పోతాయన్న ఆందోళనతో చాలా మంది ఓటీపీ చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు సైబర్ నేరగాలు ఏ రకంగా మనల్ని మోసం చేస్తున్నారని. అలాంటి భయం ఓనర్లకు ఉండడం వల్ల వారు కౌలు రైతులకు ఓటీపీలు చెప్పడం లేదు. తద్వారా
ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి యూరియా కౌలు రైతులకు అందడం లేదు. ఫలితంగా కౌలు రైతులు ఎరువు కోసం గ్రామం నుంచి గ్రామానికి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు పంటను మధ్యలోనే వదిలేయాల్సి వస్తుండగా మరికొందరు అప్పులు చేసి బ్లాక్ మార్కెట్ నుంచి యూరియా కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా మనం చూసుకుంటే ఒక కౌలు రైతు ఒక సంవత్సరానికి ఒక 30,000 పెట్టుబడి పెట్టాడు అనుకుందాం. అందులో మళ్ళీ కౌలు కట్టాలి ఒక 5,000 10,000 అనుకుందాం. ఇవన్నీ కాక మళ్ళీ యూరియా అనేసి మరి మందులు అనేసి ఇంకా కూలీలు అని చెప్పేసి ఇదంతా కూడా ఒక 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అయితే ఇందులో ఒక 5,000 ప్రభుత్వం నుంచి పెట్టుబడి కింద ఒకటి వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత యూరియా ఒక 2 బస్తాలు 4 బస్తాలు వచ్చింది అనుకుందాం. అదొక 250 వేసుకుంటే అదొక 1,000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. ఇలా ఎంతో కొంత కౌలు రైతులకు ఉపయోగపడుతుంది. అయితే ఇదంతా కూడా యాజమాన్య చేతిలోకి పోతుంది. కానీ పండించేది మాత్రం కౌలు రైతు, కానీ వెళ్ళేటువంటి సహాయం మాత్రం యాజమానికి పోతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలులో ఉన్న కౌలు రైతులు మరియు వ్యవసాయ భూముల చట్టం 1950, ల్యాండ్ లైసెన్స్ కల్టివేటర్స్ చట్టం 2011 వంటి చట్టాలు కౌలు రైతులకు కొంత భరోసా ఇచ్చేవి. అప్పట్లో మండల స్థాయి కమిటీల ద్వారా కౌలు రైతులకు లోన్ ఎలిజిబిలిటీ కార్డులు, కల్టివేషన్ రైట్ సర్టిఫికెట్స్ జారీ చేసి పంట రుణాలను అందించేవారు. అలాగే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్ముకునే అవకాశం కూడా ఉండేది. ప్రస్తుతం ఈ వ్యవస్థలు అమలులో లేకపోవడంతో కౌలు రైతులు పూర్తిగా అడ్డదారులకు నెట్టబడుతున్నారు. అయితే ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే యాజమాని ఉంటారో ఆయన ఆ పాస్బుక్ ద్వారా లోన్ కూడా తెచ్చుకుంటాడు. బట్ కౌలు రైతుకి లోన్ తెచ్చుకునే అవకాశం ఉందంటే అది కూడా ఉండదు. ఎందుకంటే కౌలు రైతు పేరు మీద ఇది ఉండదు కాబట్టి ఈయన పాస్బుక్ పెట్టుకొని లోన్ తెచ్చుకొని అన్ని చేసుకోగలరు. కానీ కౌలు రైతుకి ఆ అవకాశం కూడా ఉండదు. కాబట్టి కౌలు రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారి యొక్క కష్టాలను ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. దీనికి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాలి. దీనికి ప్రత్యామ్నాయం సిస్టమ్ కూడా తీసుకురావాలి కౌలు రైతులను ఆదుకునే విధంగా. ఎందుకంటే వారు నిజమైన రైతులు. అసలు మన ప్రభుత్వం చేయాల్సిన సాయం నిజమైన రైతుల కోసం కాబట్టి అందుకే కౌలు రైతులను అధికారికంగా గుర్తించి యూరియా, విత్తనాలు, రుణాలు, బీమా, ప్రభుత్వ పథకాలు నేరుగా వారికే అందేలా ప్రత్యేక విధానం తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భూమి ఎవరి పేరుపై ఉన్నా సాగు చేస్తున్న వాస్తవ రైతునే కేంద్రంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటేనే వ్యవసాయ రంగం నిలబడుతుందని, లేకపోతే కౌలు రైతులు వ్యవసాయం నుంచి తప్పుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.